హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. మీరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ వచ్చి వీడియో ఏంటంటే అండి, నేను చెప్పాను కదండి మా అన్నయ్య మిస్ అయిండు అని చెప్పాను కదా. ఆ అన్నయ్య మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అండి. ఏంటో నేను ఫొటోస్ చూపిస్తా, తర్వాత మీతో మాట్లాడతానండి. ఇతని పేరు వెంకట్ కనిపిస్తుండు. ఇతని చేపలకు వెళ్ళి చనిపోయిండు. సారీ మిత్రమా, ఐ లవ్ యూ టూ. ఇట్లా ఒకసారి చెప్పాలి బాబు, చాలా బాధపడుతుండు, తనే చెప్తాడు. ఏంటి అలా ఉన్నావేంటి చెప్పు. మంచి చనిపోయింది, బాగుంది. మనిషి చాలా అంటే చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఒక అన్న, సొంత అన్నైనా సొంత తమ్ముడైనా అట్లా ఉన్నాడు. కానీ మా వెంకట్ అంతకంటే ఎక్కువ నాకు. ఎంతంటే ఒక బ్లడ్ రిలేషన్ కూడా అంత ఉండవు. ఇవాళ రేపు అంత క్లోజు, అంత ఇదనమాట. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ వెంకట్ ఇట్లా రా ఇంటికాడికి పని ఉందంటే రాను, ఇప్పుడు చీకటి పడింది అనే ముచ్చట అయితే చెప్పడు. నడుచుకుంటైనా సరే బస్ స్టాండ్ కాడ నుంచి మా ఇంటికి ముస్తఫా నగర్ దాకా వస్తాడు. అంత వాల్యుబుల్ మనిషి అతను. అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న 12వ తారీఖు చేపలకు వెళ్ళి ఏట్లో పడి చనిపోయిండు. 3 days అయిందండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే 12వ తారీఖు పడ్డ మనిషి నిన్న 14వ తారీఖు వాటర్లో తేలింది పైకి. మనిషి బాగా ఉబ్బిపోయి వాటర్లో పైకి తేలటం జరిగింది. అంటే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సాయంతోనే, అన్న ఫౌండేషన్ అని ఒకటి ఉంది, వాళ్ళ సాయంతోనే కొంతవరకు మనిషిని బయట తీసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఇంకా కార్యక్రమం అంటే ఇంకా మీ దగ్గర దాని సంస్కారాలు మొత్తం చేసినాం, అంతా అయిపోయింది. కానీ ఆ మనిషికి అమ్మ నాన్న ఎవరు లేరు. అన్నీ నేను మా బావ ఎక్కడ ఉంటాడు, మా ఫ్రెండ్ ఇంకోటి కొండలుగా ఉండు, వాడి ఫ్రెండేలే. కానీ వాడి ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత మా బావకి, మా బావ తర్వాత నాకు. కానీ చాలా మంచి మనిషి అనమాట. ఒక మాట చెప్పాలంటే నా రైట్ హ్యాండ్ టైప్ ఉన్నాడు అనమాట. ఇన్ని రోజులు కూడా నా రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే వచ్చింది నాతోని. రేత్రికాడ కూడా ఫోన్ చేస్తే వచ్చేదండి. ఏ అవసరమైనా మేము కాల్ చేయంలోనే ఎమ్మటే వస్తాడండి. ఇలా రాను నేను అనేది చెప్పడండి, వస్తానే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. చాలా అంటే చాలా మంచివాడు. మా పిల్లలతో అయినా కానీ మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. నాతో కూడా చెల్లి అని మంచిగా మాట్లాడుంటాడండి. అసలు ఏదైనా బాధపడ్డండి డైరెక్ట్గా మా ఆయనకి ఏదైనా చెప్పేస్తాడు, మనస్ఫూర్తిగా చెప్తాడు. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా పంచుకుంటాడు. అలాంటి వాడు మిస్ అయ్యేసరికి చాలా బాధ అనిపిస్తుందండి. 3 daysకి నిన్న దొరికిందండి. మా ఆయన పాపం చాలా ఆలోచించుతాడు, బాధపడుతాడు. 3 days నుండి కూడా తనేదో అన్నం కూడా సరిగా తినట్లేదండి. ఆలోచన ఎక్కువైంది, బాగా ఆలోచిస్తాడు, నిద్ర కూడా బాగాలేదు. దాంట్లో మళ్ళీ ఫస్ట్ రోజు పడ్డ మనిషి 3 రోజుల దాకా దొరకకపోతే ఇంకా టెన్షన్, ఇంకా భయం, బాగా బక్కగా ఉంటాడండి. అందువల్ల 3 days తర్వాత పైకి తేలటం జరిగింది. ఆ విషయం 3 రోజులు కూడా మేము ఏట్లోనే నీళ్ళనే ఉన్నాం. 3 రోజులు కూడా నీళ్ళనే. మా బావ, మేము, కొండలనే అతని వ్యక్తి నీళ్ళలో దిగి దూరాను, అయినా దొరకలేదు. నిన్న 3వ రోజు 14వ తారీఖు, నిన్న వ్యాలంటైన్స్ డే రోజు దొరికిండు. ఇక కార్యక్రమాలు చేసి బయటకి అయితే వచ్చేసినాం. కానీ మీరందరూ ప్లీజ్, మంచి వ్యక్తి, మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఆ భగవంతుని మంచి ఆయన తీసుకెళ్ళి మంచి ఆత్మకి మనశ్శాంతి జరగాలని కోరుకున్నబ్బా. మేమైతే ఎంతకంటే ఏం చేయలేం. బతికున్నప్పుడు ఎవరికైనా ఏదేం చేస్తాం, కానీ చనిపోయిన తర్వాత ఎవరికి ఏం చేయలేం. కానీ ఏదైనా సరే మనిషి ఉన్నప్పుడే మనిషికి విలువిద్దాం, గౌరవిద్దాం. మనిషి పోయినప్పుడు అయితే మనం అతనికి అయితే ఏమీ చేయలేం. అది తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, ఆఖరి పిల్లలైనా, మనని ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా చూసుకుందాం. వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేద్దాం. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువలు వాళ్ళకి ఇద్దాం.
అంతే తప్ప నిన్న మేము వీడియో పెట్టడానికి కారణం కూడా ఇదే. 2 days నుంచి సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదండి మేము మొన్న ఎక్కువ. ఏదో అట్లా పెట్టిన చర్చికి వెళ్ళినప్పుడు అంటే అలా అంతకన్నా ముందు జరిగిన వీడియో మేము నిన్న పెట్టాం కదండి, కానీ 3 days నుండి అయితే ఏం పెట్టట్లేదు మేము వీడియోస్. ఈ ఇన్సిడెంట్ చేయటానికి కూడా కుదరట్లేదు మాకు అసలు. ఇన్సిడెంట్ జరిగిన కానీ అసలు వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే మననే కొంచెం అసలు చాలా ఉంది. 3 రోజులు సంది సరిగ్గా అన్నం లేదు, కంటి నిద్ర లేదు, పనులు కూడా బంద్ చేసి పనికి కూడా వెళ్ళట్లేదు. మా సార్ వాళ్ళు మాకు కూలి డబ్బులు రావాల్సి ఉంటే ఆ కూలి డబ్బులు ఇస్తే ఆ కూలి డబ్బులతోనే ఈ 3 రోజులు కూడా దగ్గర 15,000 రూపాయల దాకా ఖర్చు అయింది. అట్లా ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది. డబ్బులు సమస్య కాదులే కానీ మనిషి అనేది మనిషి లేకపోవడం వల్లనే బాధ అనిపిస్తుంది. ఎప్పుడంటే అసలు ఒక అన్న ఒక తమ్ముళ్ళలాగా అనమాట. అది ఎవరున్నా లేకపోయినా తను ఎక్కడున్నా కానీ ఫోన్ చేసి ఒక 150 అని నాకు ఫోన్ చేసి ఫోన్పే కొట్టమని బాగా ఇసుకిచ్చేది. కానీ అదొక అభిమానం ఉన్న వాళ్ళని అడుగుతారు. అసలు ఎవరిని అడగడు ఆయన, నన్ను అడుగుతాడు. ఎవరిని అడగడు, మంచి అని చెడు అని నాతో చెప్తాడు, మంచి నన్ను అడుగుతాడు. ఎందుకంటే నేను ఇస్తూ ఉంటాను, ఎందుకంటే నా దగ్గర పనికి వస్తారు కాబట్టి నేను ఇస్తూ ఉంటా. అంత చనువు అతని దగ్గర ఉందే అడుగుతాడు, అదే చనువు నాకు అడుగుతుంది, నేను ఇస్తూనే ఉంటాను. బై మిస్టేక్ ఇట్లా అన్స్పాంటైన్గా జరిపోయింది మనిషి. మనం చేసేది ఏం లేదు. కాకపోతే మనం దేవుడికి ఎవరైనా ఏ దేవుడికైనా ప్రేయర్ మొక్కేటప్పుడైనా ప్రేయర్ చేసుకునేటప్పుడైనా సరే కొంచెం వెంకట్ అనే అతని ఆత్మకి శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుని మనసారా కోరుకుందాం. ప్లీజ్ ఒక సాయం చేయండి అతనికి. ఇంకా మేమైతే ఇంతకంటే ఇంకేం చెప్పలేము. మీకు కావాలంటే కొన్ని ఫొటోస్ పెడతాం, చూడండి అతను ఎలా ఉండో. మరి ఈ చనిపోయినప్పుడు ఫోటో పెట్టచ్చో పెట్టకూడదు నాకైతే తెలియలే, కానీ అతను బతుకున్నప్పుడు ఫోటో అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తాం, చూడండి. చాలా అంటే చాలా బాధాకర విషయం. తను కూడా రూతు కూడా చాలా మంచిగా చూసుకుంటారు. వచ్చినప్పుడు టీ ఇచ్చి దాన్ని కూర్చుంటాడు, టీ తాగుతాడు. ఎంత విలువ కల మనిషి అంటే అంత విలువ కల మనిషి అతను. అంత మనం ఒక 50,000 ఇచ్చినా, 1,000 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా సరే ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ మనం ఇచ్చిన డబ్బులు అయితే వాడుకోడు. అంటే మనం పట్టుకో దాయి అని ఇచ్చినా కానీ అవి సచ్చినా కూడా వాడు. ఆయన అవసరం అయితే అట్లా పస్తారని అనుకుంటాడు, కానీ డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళు ఇచ్చారు కదా మనం వాడుకుందాం, తిందాం, తాగుదాం అని అంత క్యారెక్టర్ కాదు. అంత జెన్యున్ పర్సన్ అనమాట. చాలా మంచి మనిషి. అలాంటి మనిషి మా మధ్య నుంచి మిస్ అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. ఆ రోజు మధ్యాహ్నం కూడా 12వ తారీఖు మధ్యాహ్నం దాకా కూడా మేము అందరం కలిసి ఉన్నాం. మధ్యాహ్నం తర్వాత నా బండి తీసుకుని వాళ్ళు వెళ్ళటం జరిగింది. 4 గంటలు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను వేటికాడికి వెళ్ళి దోలాడినా. ఇంకా నా ఫ్రెండ్ ఇంకో 2 నాగులని ఆడు నేను అందరం కలిసి వెళ్ళి దోలాను. దొరకలేదు, అనేది దొరకలేదు. తెల్లారి పొద్దున దోలాను, తెల్లారి దొరకల. 12వ తారీఖు దోలాను, 13వ తారీఖు దోలాను. 14వ తారీఖు ఉదయం 8 గంటలకి మాకు బాడీ వాటర్లో లేచింది, పైకి లేచింది. ఉబ్బిపోయి మనిషి లేచింది, పైకి లేచింది. ఇంకా అట్లా పక్కన వాళ్ళు చూసి చెప్తే వల్ల మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు, చూశారు, కార్యక్రమాలు చేసేసినామండి. ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ అట్లా చెరువుల కాడికి, గుంటల కాడికి, చేపల కని వెళ్ళకండి. ఈత వచ్చినా రాకపోయినా కానీ పరిస్థితులు అయితే బాగలేదు. ఈతలకు బాగొద్దు, ఈటికాడికి బాగొద్దు, చేపలని అటు ఇటు తిరగొద్దు. ఎందుకంటే రోజులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. ఇంకో విషయం ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తలకి కూడా హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఇల్లు ఈ వీడియో చూసే ఒక 100 మంది అయినా 50 మంది అయినా ప్లీజ్ దయచేసి తలకి హెల్మెట్ పెట్టుకోండి. మన కోసం మన భార్య పిల్లలు అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. పిల్లలు ఉన్నారు మనకి, ఇంకా తల్లిదండ్రులు అందరూ ఉంటారు. దయచేసి తలకి హెల్మెట్ పెట్టుకోండి. చాలా జాగ్రత్త, రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. ఆ మనిషి పోయిన తర్వాత వాళ్ళు మనం ఎంత ఎదురు రూములు కొట్టుకున్నా కానీ అయితే మనిషి తిరిగి రాడు. కాబట్టి ఆ మనిషి అయినా వెళ్ళే ఇంట్లో ఉన్నోళ్ళైనా సరే మనం చాలా జాగ్రత్త ఉండాలి. మగవాళ్ళు అయితే ఎస్పెషల్గా తలకైతే బైకులు దూరేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి దయచేసి. ఇది ఒక అన్నైన తమ్ముడిగా నేను మీకు చెప్తున్న మాట. మీరందరూ బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకళ్ళు తప్పుగా మాట అంటే క్షమించండి. ఇంకా నా బాధ, నా ఆవేదన మీకు చెప్పాలని చెప్పేసి చెప్తుంది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. కేవలం మా వెంకట గురించే వీడియో చేయడం జరిగింది. వెంకటన్నకైతే ఎవరు లేరండి అసలు. మా నాన్న కూడా ఎవరు లేరు. అది ఇంకా బాధాకరమైన విషయం. చిన్నప్పుడు 10 సంవత్సరాలు 8-10 సంవత్సరాల వయసప్పుడు ఖమ్మం రైల్వే స్టేషన్లో బండి దిగిందంట. బండి దిగి అక్కడ కాలగొడ్లు ఏదో హోటల్లో పనిచేసి అక్కడ నుంచి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి పరిచయం అయ్యి ఆ నుంచి ఇంకొంతమందికి అటు తిరిగి
చివరికి మా బావ వాళ్ళ ఇంటికాడికి వచ్చింది. మా బావకి ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది, టీవీఎస్ఆర్ ఛానల్ ఉంది. ఆ బావ వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఆ బావ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ బావ వాళ్ళ ఇంట్లో ఒక 10 సంవత్సరాల వరకు బావ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. లాస్ట్ ఒక 8 years బ్యాక్ అతను సపరేట్ రూమ్ తీసుకొని ఉండటం జరిగింది. అట్లా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చి ఎవరూ లేరు అతనికి, అమ్మ, నాన్న, అక్క, అసలు చెల్లి. నిన్న చాలా బాధ అనిపించింది. నాన్న వాళ్ళు ఎవరైతే ఎవరూ లేరండి. అసలు ఆ విషయంలో ఇంకా బాధ అనిపించింది. అదే నా అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిద్ది కదండి, తల్లిదండ్రి విలువ అట్లా కూడా తెలిసిద్ది. అలా తెలియకోకుండా అయిపోయింది ఇది. అన్నయ్యకి అయితే చాలా సార్లు చెప్పినాం, వాళ్ళు మీ ఊరు ఎక్కడ, ఏంటి, ఏంది అని అడ్రస్ చెప్పు అంటే అసలు చెప్పలేదు. చాలా సార్లు అడిగినాం మేము, అతన్ని అడిగినా కానీ చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు, అది ఆయన పర్సనల్ విషయం, మాకు తెలియదు. ఇంత క్లోజ్గా ఉన్నా కానీ మాకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నాకంటే ఎక్కువ క్లోజ్ మా బావకు కూడా ఎప్పుడు చెప్పలేదు అతను. ఏంటంటే మరి ఎందుకు చెప్పలేదు, మా బావ కంటే ముందు, అంతకంటే ఇంకా ముందు వేరే వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు కూడా నిన్న కార్యక్రమానికి వచ్చారు. అన్న వాళ్ళు, పాండు అని అన్నయ్య వాళ్ళు వచ్చారు, జగపేట నుంచి వచ్చారు, కల్లూరు నుంచి వచ్చారు, ఖమ్మం అన్న వాళ్ళ ముగ్గురు అన్నములు వాళ్ళు కూడా అందరూ వచ్చారు. పాపం వాళ్ళకు కూడా వీళ్ళ వెంకట వాళ్ళ అడ్రస్ కూడా తెలియదంట. ఫస్ట్ వాళ్ళేనంట ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా తెలియదంట. అయినా కానీ ఏదేమైనా కానీ తెలియకుండా జరిగిపోయింది. మనిషి అయితే మిస్ అయిపోయిండు, చనిపోయిండు. కొన్ని ఫొటోస్ పెడితే చూడండి. ఎప్పుడైనా చిన్నపిల్లల్ని చిన్నప్పుడు అస్సలు బాధ పెట్టొద్దండి. తెలియకోకుండా వాళ్ళకి అలా అనిపించిద్ది. ఆ టైంలో ఎట్లా చూసుకుంటున్నారు మా అమ్మ, మా నాన్న, నేను ఇక్కడ ఉండకూడదు అనిపించిద్దండి. అందుకే పిల్లల్ని ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకోవాలండి. వాళ్ళని బాధ పెట్టకుండా ప్రేమతోనే చెప్పండి అండి. ప్రేమతోనే మీరు ఆదరిస్తే, మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, వెంకట్ నిన్న ఒక అన్న చెప్పిండు, వెంకట్ వాళ్ళ అమ్మ అంట వెంకట్ని ఈ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పట్టించుకోలేదంట. పిల్లగాని మా వెంకట్ 10 సంవత్సరాలు వేసినప్పుడు వాళ్ళ అమ్మ కొట్టిందంట వెంకట్ని. కొడితే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట వెంకట్. పారిపోయి వచ్చేసి అట్లా ట్రైన్ ఎక్కి ఆడ ఏడా దిగి తిరిగి చివరికి ఖమ్మం చేరిండు. ఖమ్మంలోనే చేరిండు. ఎవరికైతే ఫస్ట్ ఫ్రెండ్ అయ్యిండో వాడితోనే మనిషి చనిపోయిందండి. అది చాలా బాధకరమైన విషయం. అసలు అది చెప్పడం కూడా చాలా ఏడుపు వస్తుంది. అది దాని గురించి మాట్లాడటం కూడా మాతో అవ్వట్లేదు. ఇది దయచేసి పిల్లల్ని మన పేరెంట్స్గా ప్రేమతో చెప్పి చూద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, పిల్లలందరూ ఒకేలాగా ఉంటారు, కొంతమంది మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది. మా వెంకట 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చిందంటే అది ఏ రేంజ్లో ఉంటే రావాలి. కాబట్టి దయచేసి చిన్నపిల్లల్ని ప్రేమతో చెప్దాం. వాళ్ళు వినకపోతే కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళే వింటారు. ఒక 10-12 సంవత్సరాలు వచ్చిన దాకా వింటారు. కానీ పిల్లల్ని ప్రేమతో చూద్దాం, పిల్లల్ని దగ్గర తీసుకుందాం. వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చూద్దాం. ఒక బాధ్యత గల పేరెంట్స్గా మనం ఉన్నాం. మా వెంకటకి తల్లిదండ్రులు లేక ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టడం వల్ల ఆయన నుంచి రావటం, ఇల్లు పెట్టి రావటం, ఇక్కడ చేరటం, ఇక్కడికి వచ్చినాక ఆ మనిషి ఇట్లా కొంచెం చెడు అలవాటుకు దగ్గరయ్యి, మందుకు దగ్గరయ్యి, అటు ఇటు తిరిగి ఇట్లా ఆగమైపోయింది. చివరికి గంగపాలైండు. మర్చిపెట్టింది లేదు, మేమేం చేయదు. మనిషి బతుకుంటే ఏదని చేస్తాం. బ్రతికించడానికి కోసం డబ్బులు ఎంత ఖర్చు పెడతాం, కానీ చనిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. కాబట్టి దయచేసి ప్లీజ్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా బయటకు వెళ్తే తల వెలుగుని పెట్టుకునే పరిస్థితి బాగాలేదు. మనం మంచిగా వెళ్తున్నాం కానీ ఎదుటి వ్యక్తి మంచిగా వచ్చే పరిస్థితి లేదు. లాస్ట్ టైం మా బావకు కూడా ఇది యాక్సిడెంట్ అయింది. బావోళ్ళు ఉపలం పెట్టుకుని వస్తుంటే అంటే ఎవరు బండి గుద్దిందంట. బండి గుద్దితే మా బావ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. మా చెల్లి వరకు కింద పడ్డది. జాగ్రత్తగా ఉండాలండి, అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ మనం ఎంత మంచిగా చేసినా కానీ ఎదుటి వాళ్ళు మంచిగా రాడు. కాబట్టి కొంచెం సేఫ్టీకి తలకి హెల్మెట్ పెట్టుకోండి. పెద్ద యాక్సిడెంట్ అయితే తలకే ఫస్ట్ దెబ్బలు తగిలితే తర్వాత కోమాల బాటు ఇవన్నీ తలకి దెబ్బలు తగిలినా జరుగుతాయి. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎంతైనా సరే చేపలకైనా వీటికాడికైనా పోవద్దు. పోయినా కానీ ఏమైనా కొనుక్కొని తెచ్చుకొని తింటాం తప్ప నేలలో దిగే సాహసాలు అయితే చేయొద్దండి. దయచేసి హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే మేము ఒక మనిషిని కోల్పోయినాం కాబట్టి ఆ బాధ మాకు తెలుస్తుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోలు మీరు చూడండి అండి. ఓకే అండి, బాయ్ అండి.